నాడు సైబరాబాద్, నేడు అమరావతి. దార్శనికుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుకి నిదర్శనం. గత పాలకులను చూసాం. మీరు 1995 నుంచి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చేపట్టడం, సంక్షేమ కార్యక్రమాలతో కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళటం, సంపద సృష్టించడం. తర్వాత కళ్ళబొల్లి కబుర్లతో కపట ప్రేమలు ఒలకబోస్తూ అధికారంలోకి వచ్చిన నాయకులంతా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపదని దోచుకు వెళ్ళిపోవటం. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన దగ్గర నుంచి 2004లో ఆయన దిగిపోయే వరకు ఆయన చేసిన అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసాం. సైబరాబాద్ నిర్మించింది ఆ సమయంలోనే. లక్షలాది మందికి ఉపాధి కల్పించింది కూడా ఆయన హయాంలోనే. 2004లో ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టాడు. 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎలా రాష్ట్రాన్ని దోచుకున్నారో సిబిఐ, ఈడీ పెట్టిన కేసులే సాక్షి. రాష్ట్ర విభజన జరిగింది. 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన బ్రతుకులు బాగుపడతాయన్న ఆలోచనతో నాడు విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. 14 మొదలు మళ్ళీ 19 వరకు అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్ళారు ఆయన. శకునిలా ప్రవేశించాడు ఒక దుర్మార్గుడు. కళకళలాడుతున్న రాష్ట్రాన్ని, పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని చూసి ఓర్చుకోలేక కళ్ళబొల్లి మాటలు చెప్పిన అబద్ధమే చెప్పి ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని చేపట్టి 2014-2024 మధ్యలో 14-19లో సృష్టించిన సంపదని ఎలా దోచుకున్నాడో చూసాం. లక్షల కోట్ల అప్పులు చేసి ఎలా దిగమింగాడో చూసాం. మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నిటిని అధిగమిస్తూ మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ పయనిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి చెప్పినటల్లా తలాడించి ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం చేసిన సైకో పాలన. పక్క రాష్ట్రంలో తన ఆస్తులను కాపాడుకోవడానికి, వాటి విలువలను పెంచుకోవడానికి అమరావతిని చిరిమేశాడు. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని, ఉన్న పరిశ్రమలు కూడా తరిమి కొట్టాడు. యువత బతుకుని ఛిద్రం చేశాడు. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క ఉద్యోగం లేదు. సంక్షేమ మాటన అబద్ధాలు చెబుతూ 11 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు. ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలా, ఒక్క ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలా. గుండ్లగమ్మ ప్రాజెక్టులో గేట్లకు గ్రీజ్ రాయలేక, గ్రీజ్కి ఫండ్ ఇవ్వక గేట్లు కొట్టుకుపోవడం చూసాం. అన్నమయ్య డ్యామ్ గేట్లకు గ్రీజులు పెట్టక ఇసుక అక్రమ రవాణా చేసుకోవడం వల్ల ఒక్కసారి వచ్చిన వరద లాంటి నీటిని తట్టుకోలేక గేట్లు కొట్టుకుపోతే ఎన్ని ప్రాణాలు కోల్పోయో చూసాం. రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, సరైన పాలన చేయకపోగా తన అక్రమ సంపాదన కోసం ఎలాంటి విష ప్రచారాలు చేశాడో చూసాం. దేవుడి దయ, ప్రజల అదృష్టం బాగుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నాం. ఈ సందర్భంగా అమరావతి పునః ప్రారంభంతో పాటు పోలవరం ప్రాజెక్టు వడివడిగా అడుగులు వేయడంతో పాటు బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కట్టి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారి దార్శనికతని గుర్తు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు జరిగిన అభివృద్ధి ఏంటి, ఉత్తరాంధ్రకు జరిగిన అభివృద్ధి ఏంటి, కోస్తా ఆంధ్రకు జరిగిన అభివృద్ధి ఏంటి చూద్దాం, పరిశీలిద్దాం. ఈ రోజుకి ప్రజలు తరిమి కొట్టి 11 సీట్లకు పరిమితం చేసిన సిగ్గు ఎగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి కాలక్షేపం రాజకీయాలు చేసి రాష్ట్రంలో చిచ్చుపెట్టి పక్క రాష్ట్రానికి పారిపోతున్నాడు ఆయన. మళ్ళీ కుల మత రాజకీయాలు మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని అరాచకాలు జరిగినాయో చూసాం. ఎన్ని దేవాలయాలు దాడులు గురయ్యాయో చూసాం. ఎంతమందిని అక్రమంగా నిర్బంధించి దారుణంగా ప్రవర్తించాడో చూసాం. తండ్రి హయాంలో ఐఏఎస్లు జైళ్లలో మగ్గితే కొడుకు వైఎస్ జగన్ హయాంలో ఐపీఎస్లు జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి. తన పాలనలో తన సహచరుల్లో 90% మంది జైలులో ఉన్న పరిస్థితి. వాళ్ళ దోపిడీలని సాక్ష్యాధారాలతో పట్టుకుని నిరూపిస్తూ ఉంటే బాధపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్రమ మద్యం వ్యాపారంలోనే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడంటే మిగతా వనరులలో ఎన్ని లక్షల కోట్ల దోపిడీ చేశాడో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తన చెప్పుడు మాటలినే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకుని వాళ్ళకి బిస్కెట్లు వేస్తూ తను మాత్రం లక్షల కోట్లు దోచుకొని వాళ్ళు అరెస్ట్ అయ్యి ఆ కుటుంబాలు అరో లక్షణాన్ని కన్నీరు పరిమితం అవుతాయంటే పక్క రాష్ట్ర ప్యాలెస్లో కూర్చుని చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు. ఇవాటి నవ్వులే రేపటి ఏడ్పులు కాబోతున్నాయి. అది గమనించే సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దూరం అవుతున్న పరిస్థితి వస్తున్నాం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
ఏ ప్రాంతానికి ఏం మంచి జరిగిందో చూద్దాం. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ ఇన్వెస్ట్మెంట్ 1,35,964 కోట్లు. ఉద్యోగాల కల్పన 55,000 మంది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం. ప్రాంతం అనకాపల్లి. స్టీల్ సెక్టార్ బీపీసీఎల్ 96,862 కోట్లు, 3,000 మందికి ఉద్యోగ కల్పన. రామాయపట్నం రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్లు, 2,55,000 మందికి ఉద్యోగాల కల్పన. రాష్ట్ర వ్యాప్తంగా బయోగ్యాస్ ప్రాజెక్టులో ఎల్జీ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,945 మందికి ఉద్యోగాల కల్పన. శ్రీ సిటీ నెల్లూరు టీసీఎస్ 1,370 కోట్ల పెట్టుబడి, 1,200 మందికి ఉద్యోగాల కల్పన. విశాఖపట్నం సేల్ సోలార్ ఎంహెచ్పిఐ 1,728.42 కోట్ల పెట్టుబడులు, 1,035 మందికి ఉద్యోగాలు. అనంతపూర్ కడప ఎస్ఏఎల్ సోలార్ ఎంహెచ్పిఐ 1,728.42 కోట్ల పెట్టుబడులు, 1,035 మందికి ఉద్యోగాల కల్పన. కడప నంద్యాల టాటా పవర్ 2,000 కోట్ల పెట్టుబడులు, 1,380 మందికి ఉద్యోగాలు. కర్నూలు టాటా పవర్ 2,000 కోట్ల పెట్టుబడులు, 1,380 మందికి ఉద్యోగాలు. అనంతపూర్ ఆస్టా ఎంటర్ప్రైజెస్ 8,240 కోట్ల పెట్టుబడులు, 4,000 మందికి ఉద్యోగాలు. కడప అయానా ఈకోరెన్ ఎనర్జీ ఇండియా 4,436 కోట్ల పెట్టుబడులు, 639 మందికి ఉద్యోగాలు. కర్నూలు ప్రాంతం యాంపెన్ ఏకోరెన్ ఎనర్జీ ఇండియా 3,142 కోట్ల పెట్టుబడులు, 1,200 మందికి ఉద్యోగాలు. కర్నూలు ఎన్ఎస్ఎల్ ఈకోరెన్ ఎనర్జీ ఇండియా 567.73 కోట్ల పెట్టుబడులు, 170 మందికి ఉద్యోగాలు. అనంతపూర్ ఏకోరెన్ ఎనర్జీ ఇండియా 227 కోట్ల పెట్టుబడులు, 1,725 మందికి ఉద్యోగాలు. అనంతపూర్ కడప క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ 3 2,000 కోట్ల పెట్టుబడులు, 650 మందికి ఉద్యోగాలు. నంద్యాల కడప ప్రాంతం టాఫే పరేషియా 76 కోట్ల పెట్టుబడులు, 250 మందికి ఉద్యోగాలు. నంద్యాల కడప ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ 798 కోట్ల పెట్టుబడులు, 200 మందికి ఉద్యోగాలు. నంద్యాల కడప ప్రాంతం కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ 1,430 కోట్ల పెట్టుబడులు, 565 ఉద్యోగాలు. నంద్యాల కడప ప్రాంతం ఐఆర్ఏపి 2,000 కోట్ల పెట్టుబడులు, 1,725 ఉద్యోగాలు. నంద్యాల కడప ఆజాద్ ఇండియా మొబిలిటీ 1,046 కోట్ల పెట్టుబడులు, 2,381 మందికి ఉద్యోగాలు. నంద్యాల కడప డల్లాస్ టెక్ సెంటర్ ఎల్ఎల్పి 50 కోట్ల పెట్టుబడులు, 2,000 ఉద్యోగాలు. నంద్యాల కడప బాలాజీ యాక్షన్ బుల్డ్వెల్ 1,174 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు. అనకాపల్లి ఐటీ సెక్టార్ జాన్ కాక్రెల్ 2,000 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు. కాకినాడ నవయుగ ఇంజనీరింగ్ 14,328 కోట్ల పెట్టుబడులు, 3,450 ఉద్యోగాలు. గుజ్జిలి అల్లూరు డిస్ట్రిక్ట్ పంప్డ్ స్టోరేజ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 10,300 కోట్ల పెట్టుబడులు, 3,000 మందికి ఉద్యోగాల కల్పన. కొమ్మూరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆస్పైర్ ఎనర్జీ 918 కోట్ల పెట్టుబడులు, 150 మందికి ఉద్యోగాలు. అనంతపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ కడప రెన్యూవబుల్ 1,163 కోట్ల పెట్టుబడులు, 300 మందికి ఉద్యోగాలు. సత్యసాయి జిల్లా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 1,539 కోట్ల పెట్టుబడులు, 750 మందికి ఉద్యోగాలు. కాకినాడ అలీప్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా 305 కోట్ల పెట్టుబడులు, 6,000 మందికి ఉద్యోగాలు. కాకినాడ ప్రీమియం ఇంజనీర్స్ లిమిటెడ్ 4,200 కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి ఉద్యోగాలు. ఎంపీ సెజ్ నాయుడుపేట మా మహామాయ ఇండస్ట్రీస్ 2,063 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు. విజయనగరం ఎల్జీ పాలిమర్స్ 839 కోట్ల పెట్టుబడులు, 692 ఉద్యోగాలు. శ్రీ సిటీ ప్రొటీరియల్ లిమిటెడ్ 1,055 కోట్ల పెట్టుబడులు, 515 మందికి ఉద్యోగాలు. శ్రీ సిటీ స్నేహ ఫార్మ్స్ 459 కోట్ల పెట్టుబడులు, 559 ఉద్యోగాలు. శ్రీ సిటీ పెట్రా సిలికాన్ 585 కోట్ల పెట్టుబడులు, 477 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి జిల్లా అవేషియా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్
500 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు. కృష్ణా జిల్లా రామ్కో సిమెంట్స్ 478 కోట్ల పెట్టుబడులు, 550 ఉద్యోగాలు. నంద్యాల హెచ్ఎఫ్సిఎల్ అండ్ ఎన్డబ్ల్యూఎంఎల్ 1198 కోట్ల పెట్టుబడులు, 870 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి జిల్లా టాప్ స్టోన్ మెటల్స్ అండ్ అలాస్ ఇండియా 32 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు. శ్రీకాకుళం జిల్లా ఉర్సా క్లస్టర్స్ 5728 కోట్ల పెట్టుబడులు, 2500 ఉద్యోగాలు. విశాఖపట్నం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ 660 కోట్ల పెట్టుబడులు, 110 ఉద్యోగాలు. కర్నూలు జిల్లా రెన్యూ విక్రమ్ శక్తి 3000 కోట్ల పెట్టుబడులు, 1860 ఉద్యోగాలు. అనంతపురం జిల్లా చింతా గ్రీన్ 9450 కోట్ల పెట్టుబడులు, 9300 ఉద్యోగాలు. తిరుపతి సత్యసాయి జిల్లా లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లులు మాల్ విశాఖపట్నం, యూనిటీ మాల్ విశాఖపట్నం, హెచ్సిఎల్ సెకండ్ ఫేజ్ మల్లవల్లి గన్నవరం, ఎన్టీపీసీ 1,87,000 కోట్ల పెట్టుబడులు, 1,06,000 ఉద్యోగాలు. పవర్ సెక్టార్ అలానా గ్రూప్ 100 కోట్ల పెట్టుబడి విజయవాడ. చెన్నల్ ప్లే 70 కోట్ల పెట్టుబడులు, 900 మందికి ఉద్యోగాలు. కొప్పర్తి కడప టెక్నోడామ్ 120 కోట్ల పెట్టుబడులు, 800 మందికి ఉద్యోగాలు. కొప్పర్తి కడప. డీజీజీ గార్మెంట్స్ 45 కోట్ల పెట్టుబడులు, 2100 మందికి ఉద్యోగాలు. కొప్పర్తి కడప. హెచ్పి 60,000 కోట్ల పెట్టుబడులు, రామాయపట్నం. ఇండోసోల్ 43,000 కోట్ల పెట్టుబడులు, రామాయపట్నం. జాన్సన్ ఇన్ఫ్రా 10,000 కోట్ల పెట్టుబడులు, రామాయపట్నం. జేఎస్డబ్ల్యూ 50,000 కోట్ల పెట్టుబడులు, రామాయపట్నం. ఉత్కర్ష లిమిటెడ్ 4,500 కోట్ల పెట్టుబడులు, దగదర్తి. హెచ్పిసిఎల్ 2,000 కోట్ల పెట్టుబడులు, జోలదిన్నె. క్రిప్కో 725 కోట్ల పెట్టుబడులు, వెంకటాచలం. శ్రీచక్ర లిమిటెడ్ 360 కోట్ల పెట్టుబడులు, మనబోలు. విశ్వసముద్ర లిమిటెడ్ 315 కోట్ల పెట్టుబడులు, వెంకటాచలం. గాడ్రేజ్ 2,800 కోట్ల పెట్టుబడులు. అలాగే బ్రూక్ఫీల్డ్, ఫాక్స్కాన్, జయరాజ్ ఇస్పత్ సెకండ్ ఫేజ్, సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చర్, ఎయిర్ బస్, ఏపీపీ సెకండ్ ఫేజ్ 520 కోట్ల పెట్టుబడులు, రాజమండ్రి. రీసెల్యూట్ ఎలక్ట్రానిక్స్, సెల్కాన్ సబ్సిడరీ, తిరుపతి. ఇండియన్ డిజైన్ గార్మెంట్స్, మడకశిర. వెర్మిరాన్ 100 కోట్ల పెట్టుబడి, చిత్తూరు డిస్టిక్. విన్ఫాస్ట్ కృష్ణపట్నం. 3F ఆయిల్ ఫామ్ ఎక్స్పాన్షన్ 300 కోట్ల పెట్టుబడులు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సెరెంటికా గ్లోబల్ 60,000 కోట్ల పెట్టుబడులు. జేకే గ్రూప్ సత్యసాయి జిల్లా. నాడు సైబరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలోని యువకులకు 30 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేడు అమరావతి నవ్యాంధ్రలోని 175 నియోజకవర్గాల యువకులకు 21 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పించబోతోంది కూటమి ప్రభుత్వం. అమరావతిపై విద్వేషం రెచ్చగొట్టడం అంటే యువత భవితపై గొడ్డలి వేయడమే. ఈ సందర్భంగా కేంద్ర విద్యా సంస్థల్లో అధిక భాగం ఉత్తరాంధ్ర, రాయలసీమకే కేటాయించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి 1618.23 కోట్ల పెట్టుబడులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం 472.61 కోట్లు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి 1091.75 కోట్ల పెట్టుబడి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు 296 కోట్లు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE విశాఖపట్నం 135 కోట్లు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ సెర్చ్ తిరుపతి 1438 కోట్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ తాడేపల్లిగూడెం 438 కోట్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ నంబూరు, ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పనులు మరియు నార్కోటిక్స్ హిందూపూర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ. ఇలా అనేక
ప్రాజెక్టులు రాష్ట్ర నలుమూలల ఏర్పాటు చేస్తూ అమరావతిని రాజధానిగా ప్రకటించుకుని అభివృద్ధి చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకుని ఉత్తరాంధ్రకి నీటికి ఇబ్బంది లేకుండా చేసుకోవడంతో పాటు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని పూర్తి చేసుకుని రాయలసీమని సస్యశ్యామలం చేసుకునే సదుద్దేశంతో దార్శనికుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటూ కడుపు మంటతో అవాకులు చవాకులు పేలుతున్న సైకో ముఠాని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం, కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం, మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం తిప్పి కొట్టండి. తిప్పి కొట్టకపోతే మన బతుకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. మన బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అవాకులు చవాకులు పేలే వాళ్ళ నోళ్లు ముంచేసిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది.